మున్సిపాలిటీలో 6017 పోలింగ్ కేంద్రాలను, కార్పొరేషన్లో 2174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియలో 41,773 మంది పోలింగ్ సిబ్బంది, 1379 మంది రిటర్నింగ్ అధికారులు పనిచేస్తున్నారు. మొత్తం కూడా ఎక్కడికక్కడ పోలీసు శాఖ భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేసింది. ఓవరాల్ గా పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మంచిర్యాల నుంచి కరెస్పాండెంట్ మాంతయ్య నాడి తెలుసుకుందాం. మాంతయ్య, అక్కడ పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? మొత్తం కూడా సమస్యాత్మక ప్రాంతాలను కొన్నిటిని గుర్తించి పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు కూడా భారీగా చేసినట్లుగా తెలుస్తుంది. సో అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మొత్తం ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలో ఈరోజు పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడే పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఆ పోలింగ్ ప్రారంభమైంది. సిబ్బంది అంతా కూడా విధుల్లో నిగ్మమైన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి కూడా పోలింగ్ సంబంధించి ఏదైతే మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో 265 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1,82,000 మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 444 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇక్కడ 100 పైగా సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా మిగతా 10 మున్సిపాలిటీలకు సంబంధించి బెల్లంపల్లిలో 34 వార్డులు ఉన్నాయి. 60 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 45,000 మంది ఓటర్లు ఉన్నారు. చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి 18 వార్డులు, 36 పోలింగ్ కేంద్రాలు, 19,900 మంది ఓటర్లు. అటు లక్షరిపేట మున్సిపాలిటీకి సంబంధించి 15 వార్డులు, 30 పోలింగ్ కేంద్రాలు, 19,000 మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కు వినియోగించబోతా ఉన్నారు. మరోవైపు ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి 49 వార్డులు ఉన్నాయి. 216 పోలింగ్ కేంద్రాలు, 300 ఉన్నాయి. 1,43,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఆసిఫాబాద్లో 20 వార్డులు ఉన్నాయి. కాగజ్నగర్లో 30 ఉన్నాయి. దీనికి సంబంధించి 113 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 80,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. నిర్మల్లో 42 వార్డులకు 1,145 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 98,000 మంది ఓటర్లు ఉన్నారు. ఖానాపూర్లో 12 వార్డులకు సంబంధించి 25 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 17,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. బైన్సాకు సంబంధించి కూడా 25 వార్డులకు గాను 74 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 51,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తానికి 400 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటి వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితికి సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 5,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 8,000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది ఈరోజు విధుల్లో ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు ఎన్నికలను అసంత సీరియస్గా తీసుకున్నాయి. హోరాహోరీగా తలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరి వైపు ఉన్నారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే అధికార యంత్రాంగం ఏదైతే పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం మొదటి నుంచి జాగ్రత్తలు పాటించింది. ఆ మేరకు మొత్తం కూడా అటు పోలీసులు, ఇటు రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ మొత్తానికి పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. 5 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారందరికీ కూడా ఓటు హక్కు కల్పించేలా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంది. మనం చూస్తూ ఉండొచ్చు, పోలింగ్ సిబ్బంది అవసరమైన ఆ ప్రక్రియనంతా పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏజెంట్లతో పాటు ఓటర్లు కూడా పోలింగ్ కేంద్రాలు తరలి వస్తూ ఉన్నారు. ఏదైతే ఈ లోకల్ బాడీ ఎన్నిక కావడంతో ఓటింగ్ పర్సంటేజ్ కూడా అధికంగా ఉంటుందని చెప్పి అధికార యంత్రాంగం భావిస్తుంది. ఓటర్లను కూడా, అభ్యర్థులు కూడా పోటాపోటీగా పోలింగ్ కేంద్రాలు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది. మొత్తానికి కూడా బ్యాలెట్ బాక్సులు ఏదైతే సహజంగా సాధారణ ఎన్నికలన్నీ కూడా ఈవీఎంలు వాడుతున్నా కూడా లోకల్ బాడీ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు వాడుతున్న పరిస్థితి అది మనం చూస్తూ ఉండవచ్చు. పోలింగ్ కేంద్రం వద్ద PS నెంబర్ 228లో మనం ప్రస్తుతం ఉన్నాం. వార్డు నెంబర్ 53 వస్తుంది. మొత్తానికి అధికార యంత్రాంగం అన్ని కూడా ఏర్పాట్లయితే పూర్తి చేసింది. అధికారులు చెప్తా ఉన్నారు, ఓటర్ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ 13 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నూట 16 మున్సిపాలిటీలోని మొత్తం 2,582 వార్డులకు గాను ఇప్పటికే 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలో 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 కార్పొరేషన్ల పరిధిలో 414 డివిజన్లు ఉండగా 2 చోట్ల ఏకగ్రీవమైంది. 412 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 2,225 మంది పోటీలో ఉన్నారు. మొత్తంగా 2,981 స్థానాలకు 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మున్సిపాలిటీలో 6,017 పోలింగ్ కేంద్రాలను, కార్పొరేషన్లో 2,174 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియలో 41,773 మంది పోలింగ్ సిబ్బంది, 1,379 మంది